ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. అబ్రహాం జీవితాన్ని మనం వరుసగా ధ్యానం చేద్దాం. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా ప్రభు రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకానికి దిగివచ్చి కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచిన గొప్ప రక్షక, మీకు వందనాలు నాయనా. ఎవరునూ నశింపకూడదని, అంతటా అందరూ మారు మనసు రక్షణ పొందాలని, రక్షించబడిన వారు సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానంలో ఎదగాలని కోరిక కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, మా పితరుడు విశ్వాసులకు తండ్రి అని, మీకు స్నేహితుడు అని సాక్ష్యం పొందిన అబ్రహాం గారి జీవితాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచు, నీ పని కోసం నన్ను వాడుకోమని, వింటున్న సహోదరి సహోదరులు గ్రహించి మేలుందినట్టు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఈ సృష్టిలో మొదటి మానవుని చేసిన తర్వాత అతను పతనం అవడం, ఆ తర్వాత నోవహు కాలంలో జలప్రళయం ద్వారా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభు నశింప చేయటం, అదే సమయంలో నోవహు కుటుంబాన్ని దేవుడు ఆ దినాల్లో కృపచేత రక్షించి ఆ కుటుంబంలో నోవహు జన్మించిన 3 కుమారులు షేము, హాము, యాపేతు అనే వారి ద్వారా మరలా ఈ భూమి మీద సంతానాన్ని విస్తరింప చేయటం మనం ఆదికాండం 6వ అధ్యాయం నుండి చూస్తూ ఉంటాం. అయితే పరలోకమందున్న దేవుడి యొక్క గ్రహింపు అంతంత మాత్రంగానే ఉన్న ఆ దినాల్లో దేవుడు అబ్రహాముని ఏర్పరచుకొని కృపచేత పిలిచి అబ్రహాముతో నిబంధన చేసి అతన్ని భూమి మీద గొప్ప జనముగా చేసి ఆ జనాంగంలో నుండి ప్రభువే రావడం బైబిల్ చెప్తున్న చరిత్ర, సత్యం. అయితే మనం అబ్రహాం జీవితాన్ని, దేవుడు అతన్ని పిలిచినప్పుడు అబ్రహాం యొక్క స్థితి ఏంటి, ఏ స్థితిలో ఉండగా దేవుడు అబ్రహామును పిలిచాడు, పిలుపుకు లోబడి విశ్వాసంతో ప్రయాణం చేసిన అబ్రహాము దేవుణ్ణి ఎలా క్రమక్రమంగా అర్థం చేసుకుని తన జీవితాన్ని మార్చుకుని నేటి దినాన్న విశ్వాసులందరికీ తండ్రిగా ఉండే గొప్ప ఆధిక్యతను ఎలా పొందాడో లేఖనాల నుండి మనం చూద్దాం. అబ్రహాము యొక్క మొదటి స్థితిని మనం చూస్తే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్తెఫెను సాక్ష్యం చెప్తూ 2వ వచనంలో ఇలా అంటాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్తెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. అబ్రహాము హారాన్లో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నాడు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అని చెప్పాడు. ఈ మెసొపొతేమియా మరి బైబిల్లో తెలియజేసినట్టుగా, అలాగే నేటి భౌగోళిక విషయాన్ని చూసినా కానీ యూఫ్రటీసు, టైగ్రస్ నదుల మధ్యలో ఉన్న దేశం. ఈ దేశాన్ని బైబిల్లో న్యాయాధిపతులు 3:10లో, అలాగే ఆదికాండం 24:10లో కూడా ఆరమ్నా హారాయిము అనే పేరుతో పిలిచారు. ప్రస్తుతం ఆ దేశం ఇరాక్ అనే పేరుతో పిలువబడుతుంది. ఇలాగున అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై పిలవటం మనం చూస్తున్నాం. అతని సొంత పట్టణం ఆ దేశంలో, మెసొపొతేమియా దేశంలో అతను ఉన్న పట్టణం మరి ఆదికాండం 11:28లో మనం చూసినప్పుడు మరి హారాను తాను పుట్టిన దేశమందులో కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందాడు. హారాను అబ్రహాంకి తమ్ముడు. తెరహుకి 3 కుమారులు,
మనం లేఖనంలో చూసినట్టుగా 27వ వచనంలో తెరహు అబ్రహామును, నాహోరును, హారాన్ను కన్నారు. వీళ్ళ ఊరు పేరు పేరే ఊర్ అనే పట్టణం. నేటికి కూడా ఈ ప్రాంతాలు చారిత్రాత్మకంగా ఉన్నాయి. త్రవ్వకాల్లో అబ్రహాం ఉండే ఆ నివాసం, ఇల్లు అవి బయటపడినవని కూడా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇకపోతే అబ్రహాం వంశం, మనం అబ్రహాం వంశాన్ని కూడా ఆదికాండం 11వ అధ్యాయంలో 10వ వచనం నుండి చూస్తున్నప్పుడు షేము వంశావళిలో అబ్రహాం పుట్టాడు. నోవహుకి 3 కుమారులు, హాము, షేము, యాపేతు. ఈ షేము వంశంలో అబ్రహాం పుట్టినట్టుగా మనం చూస్తాం. ఆశ్చర్యం ఏంటంటే ఆదికాండం 5:32లో ఆదాము నుండి వంశావళి లెక్కేస్తే ఆదాము నుండి నోవహు 10వ వాడు. అలాగే నోవహు నుండి సంతానం వంశావళి లెక్క పెడితే అబ్రహాం 10వ వాడు. బైబిల్లో 10 అనే సంఖ్యకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు దేవుడిచ్చినట్టుగా ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు. అలాగే దానియేలుని అతని స్నేహితుల్ని బబులోన్లో ఆ నపుంసకుల అధిపతి 10 రోజులు పరీక్షించాడు. 10 రోజులు పరీక్షించాడు. అలాగా స్టడీ అనంతరం దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు 10 అంతల శ్రేష్ఠులుగా కనపడ్డారు అక్కడ ఉన్న వారందరికంటే. అలాగే ప్రకటన గ్రంథం 2:10లో 10 దినాలు నీకు శ్రమ కలుగును, అయినా నమ్మకంగా ఉండని స్మరణ సంఘపు దూతతో ప్రభు మాట్లాడడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇలాగున లేఖనాల్లో 10 గురించి కొన్ని విశేషణాలు మనం చూస్తాం. అబ్రహాం యొక్క మతం, దేవుడు అబ్రహామును పిలిచే నాటికి అబ్రహాం యొక్క మతాన్ని ఆలోచిస్తే యెహోషువ గ్రంథంలో యెహోషువ అంటాడు, మీరు ఎవరెవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామన్న మాటలో ఆ సందర్భంలో వారిని ముందు అడుగుతాడు. అదే అధ్యాయం 24వ అధ్యాయం 2వ వచనంలో మీ పితరులు నది అద్దరిని దేవతలను పూజించారు అంటాడు. అంటే యూఫ్రటీస్ నది అవతల దేవతలను పూజించారు. జలప్రళయానికి ముందు విగ్రహారాధన లేదు, జలప్రళయం తర్వాతే విగ్రహారాధన వచ్చింది. విగ్రహారాధనకి మూలం ఎవరు అని మనం ఆలోచిస్తే ఆదికాండం 10వ అధ్యాయంలో 8వ వచనంలో నిమ్రోదు అనేవాడు ఉంటాడు. అబ్రహాము షేము వంశాల్లోంచి వస్తే ఈ నిమ్రోదు హాము వంశావళిలో వచ్చాడు. 10వ అధ్యాయము ఆదికాండం 10:6లో హాము వంశావళి ప్రారంభమవుతుంది. 8వ వచనంలో నిమ్రోదు కనిపిస్తాడు. ఇతడు భూమి మీద పరాక్రమశాలి ఉండడం ప్రారంభించాడని ఉంది. విగ్రహారాధన ఇతనితోనే ప్రారంభమైంది. ఇతను ప్రజలకి నాయకుడిగా, ఆ దినాల్లో రాజుగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇతను అనంతరం జనాలు నిమ్రోదుని సూర్యుడిగా భావించేవారు, సూర్యుడని. అలాగే నిమ్రోదు భార్య పేరు డెనిమినాట్ అని చరిత్రకారులు చెప్తారు. ఈ డెనిమినాట్ అనే ఈ స్త్రీని చంద్రుడిగా భావించారంట. అలాగే ఈ నిమ్రోదు కుమారుడి పేరు నినాస్, నక్షత్రంగా భావించి సూర్య, చంద్ర, నక్షత్రాలని పూజించటం ఆరంభించారు హాము వంశావళి. కాలక్రమంలో హామే కాదు, యాపేతే కాదు, షేము వంశావళులు అందరూ కూడా ఈ విగ్రహారాధనకి ప్రభావితమైనట్టుగా మనం చూస్తాం. అలాగున అబ్రహాము కూడా విగ్రహారాధనలో కొనసాగుతూ ఉండగా కృపగల దేవుడు తన కృపా పిలుపుతో పిలిచాడు. అపోస్తుల కార్యాలు 7:2లో మనం చూసినట్టుగా మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీ దేశమును నీ స్వజనమును విడిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. దేవుని పిలుపు ఆనాటి నుండి ఈనాటి వరకు మనుషుల్ని పిలుస్తూనే ఉన్నాడు. ఆదాము పాపంలో పడినప్పుడు ఆదాము అడగలేదు, దేవా నేను పాపంలో పడిపోయాను, నన్ను కరుణించు అని. పాపంలో ఉన్న ఆదాముని దేవుడే మొదట పిలిచాడు. పాపంలో ఉన్న ఆదాముని పిలిచిన దేవుడే గురి గమ్యం లేని జీవితంలో
ఏదో పుట్టాంగాటి బ్రతకాలి అన్నట్టుగా బ్రతుకుతున్న ఆనాడు అబ్రహాం జీవితంలో దేవుడు కలగజేసుకుని పిలిచాడు. ఈ వాక్యం వెంటనే సహోదరులారా, నేటికి ప్రభు పిలుస్తూనే ఉన్నాడు. మీరు ఆ పిలుపుని గ్రహించారా? మత్తయి సువార్త 11:28లో ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నారు. బైబిల్లో కొన్ని వచనాలు ఇలా ఉన్నాయి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన కొందరికి కాదు, అందరికీ ప్రభు. అపోస్తల కార్యాలు 10:36. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కొందరికి కాదు, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన పక్షపాతం లేని దేవుడు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఏమాత్రమూ త్రోసివేయను అన్నాడు. సమస్త జనులారా రండి అని ఉంది. ఆయన మందిరం గురించి యెషయాలో చూస్తాం. సిలువకు ముందు ప్రభు యెరూషలేము వెళ్ళినప్పుడు దేవాలయంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉంది అన్నాడు. సమస్త జనులకు ఆయన మందిరం ప్రార్థనా మందిరం. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు అని వ్రాయబడి ఉంది. అవును, ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితంలో ఉన్న కష్టం గురించి, నిరాశ గురించి ప్రభుని అడుగుతున్నారా? విశ్వాసులైతే సంతోషం. ఒకవేళ మీరు ప్రభుని విశ్వసించిన వారైతే అడుగు చూడండి, ప్రభుని నమ్మండి, మేలు పొందుతారు. దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైన విధానాన్ని స్తెఫెను తెలియజేస్తున్న పదంలో మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై అనే పదం మనం చూస్తున్నాం. ఇందులో ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మానవుణ్ణి తన మహిమతోనే సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో దేవుడు మన పోలిక యందు మన స్వరూపమందు నరులను చేయుదుము అని దేవుడు పలికిన మాట చూస్తాం. తన పోలికలోనే తన స్వరూపంలోనే మనలందరినీ చేశాడు. అయితే ఆదాము పాపం చేసి పాపంలో పడి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాడు. రోమపత్రిక 3:23లో ఆ వచనమే ఇలా రాయబడి ఉంది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. మనుషులు పాపం చేసినందున దేవుడు మహిమను కోల్పోయారు. కోల్పోయిన ఆ మహిమను మరలా మనుషులకు ఇవ్వాలనే దేవాది దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి దిగివచ్చి మన పాప పరిహారం కోసం తన అమూల్యమైన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని సిలువలో మన కోసం చిందించి మన పాప శిక్షను ఆయన భరించి సిలువలో మన కొరకు మరణించి సమాధి చేయబడి మనల్ని నిత్య జీవంలో ప్రవేశపెట్టడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, సదాకాలం మనతో ఉండడానికి ఆయన సమాధి నుండి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నేటికి ఆయన సజీవుడే. కాబట్టి మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై మానవుడు పాపం చేసి కోల్పోయిన మహిమ మరలా దేవుడు వచ్చాడు. అది మానవుడు పొందాలనే నేటికి ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువులో ఉన్న ఈ మహిమ కేవలం విశ్వసించిన వారికి, పాపాల విషయమై పశ్చాత్తాపడిన వారికి ప్రభువు ఉచితంగానే అనుగ్రహిస్తున్నాడు. అలాగున దేవుడు ఆయన పిలిచినట్టుగా మనం చూస్తాం. మహిమగల దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడాడు. అలాగే అబ్రహాము దేవుని పిలుపుకి స్పందించిన విధానాన్ని మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అందును బట్టే అబ్రహాం విశ్వాసాన్ని మెచ్చదగినదిగా లేఖనాల్లో చూస్తాం. దేవుడు అబ్రహామును పిలిచాడు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం ఆ పిలుపుకు లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఆ దేశాన్ని కల్లో చూపించలేదు, దర్శనంలో చూపించలేదు. నేను చూపిస్తాను, నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. అబ్రహాం విశ్వాసంతో ఆ పిలుపుకు లోబడి వెళ్ళినట్టుగా లేఖనంలో చూస్తాం. బైబిల్ చెప్తున్నట్టుగా
రక్షణకి 2 విషయాలు ఉన్నాయి. విశ్వసించాలి, విధేయత చూపాలి. కృపచేతనే మనం రక్షించబడుతున్నాం, విశ్వాసము ద్వారా. నీవు ప్రభువుని నమ్మావనడానికి రుజువు ఏంటంటే విధేయత. మీ నమ్మికకి గుర్తు విధేయత. విధేయత లేనప్పుడు మేము ప్రభువుని నమ్మాము అంటే ఆ విశ్వాసం చెల్లదు. నాణానికి 2 ప్రక్కలు ఉన్నట్టు, పక్షికి 2 రెక్కలు ఉన్నట్లు విశ్వాసం, విధేయత 2 కలిసి నడవాలి. అప్పుడే మన భక్తిలో ఫలితం చూస్తాం. అబ్రహాము విశ్వసించాడు, విధేయత చూపాడు. నేటి దినాల్లో చాలామంది ప్రభువుని నమ్మక అవిధేయులుగా జీవిస్తూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఈ మాటలు వింటున్న సహోదరులారా, ప్రభు మాటని రోజు చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినట్లుగా వినుట వలన విశ్వాసం కలుగును. ఏ మాటలు పడితే ఆ మాటలు వింటే విశ్వాసం రాదు. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుననుంది. ప్రభువును గూర్చిన సంగతులు ధ్యానించండి. నేటి దినాల్లో క్రైస్తవ్యాన్ని సమాజంలో చాలా హేళనగా, దూషణగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. చాలామంది సేవకులు, పాస్టర్లు అనబడిన వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం, కామెడీగా మాట్లాడడం, వాటిని ట్రోల్స్ చేస్తూ క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు. అలాంటివి చూస్తే మీ విశ్వాసాన్ని కోల్పోతారు. మీకు తెలుసు కదా, మంచి ఆహారం తింటే ఆరోగ్యం పొందుతాం, ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మనం కళ్ళతో చూసేవి, చెవులతో వినేవి సరైనవే చూడాలి, సరైనవే వినాలి. లేకపోతే మన మనసు పాడై ఆత్మ నాశనం అవుతుంది, ఆత్మీయంగా క్షీణించిపోతాం. కాబట్టి అనవసరమైన వాటిని చూడకండి, వాటిని వినకండి. దేవుడు వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని చూడండి, ఆత్మ సంబంధమైన బుక్స్ని చూడండి, వాటిని శ్రద్ధగా చదవండి. వినుట వలన, అది కూడా క్రీస్తును గూర్చిన మాట వలనే మనం విశ్వాసంలో బలపడతాం. విశ్వాసం మనం విధేయత చూపేలాగా పురుకొల్పుతుంది. అదే నిజమైన విశ్వాసం. మనం విధేయత చూపేలా మనల్ని పురుకొల్పకపోతే అది నిజమైన విశ్వాసం కాదు. అబ్రహాము ఎలాగున విశ్వాసానికి లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అతను బయలుదేరి వెళ్ళాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడే ఈ ప్రపంచంలో ఒక దేశాన్ని కూడా ఆయన కోరుకున్నాడు. తనతో నిబంధన కలిగి నడవడానికి ఒక జాతిని, ఆ జాతికి సంబంధించిన మూల పురుషుడైన అబ్రహాముని ఎన్నుకొని ఆ జాతి నివసించడానికి ఆయన కోరుకున్న దేశం కనాన్. నేటి దినాన ఇశ్రాయేలుగా పిలువబడుతున్న దేశం ఆనాడు అబ్రహాము కాలంలో కనానుగా పిలువబడింది. దేవుడు తనతో నిబంధన కలిగి నడవడానికి అబ్రహాముని, అతని జాతిని ఎన్నుకుంటే వారు నివసించడానికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, కనాను దేశాన్ని ఎన్నుకున్నాడు. యెహెజ్కేల్లో 16వ అధ్యాయంలో సకల దేశములకు ఆభరణమగు దేశము అంటాడు. సకల దేశాలకి ఆభరణం వంటి దేశమని, అది ప్రపంచంలో నడిబొడ్డున నాభి వంటి దేశం అంటాడు యెహెజ్కేల్లోనే. నడిబొడ్డున ఉందది. లోకరక్షకుడికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచానికి నడిబొడ్డునే పుట్టాడు. ఆయన మన ఆసియా ఖండంలోనే పుట్టాడు. మన ఆసియా ఖండంలోనే ఇశ్రాయేల్ దేశంలో పుట్టి సర్వలోకానికి మధ్యలోనే ఆయన సిలువేయబడ్డాడు. సర్వలోకాన్ని ఆయన దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అలాగున ఆ దేశాన్ని ఎన్నుకొని, ఆ దేశాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. అబ్రహాము యొక్క విధేయత మనం చూస్తున్నాం. పిలుపుకు లోబడి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. మనం కూడా ప్రభువుని నమ్ముతాం, తొలి దినాల్లో ఆసక్తిగానే ఉంటాం. కానీ కొన్నిసార్లు మన ఆసక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది. భక్తిలో ప్రారంభ దినాల్లో ఉన్న ఉత్సాహపు అడుగులు కాలం గడిచి కొలది స్టెప్స్ వెనక పడతా ఉంటాయి. కొంతమంది స్లో అయిపోతూ ఉంటాయి. అబ్రహాం యొక్క విధేయతను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, స్తెఫెను అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్టుగా హారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడే పిలిచాడు.
మెసపతోమియాలో నుండి ఎక్కడికి పిలిచాడు? కనాను దేశానికి రమ్మని పిలిచాడు, వెళ్ళమని చెప్పాడు. కానీ అబ్రహాము కనాను దేశానికంటే ముందుగా ఉన్న హారాన్లోనే కొంతకాలం ఆగిపోయాడు. అది మనం ఆదికాండం 11 అధ్యాయంలో మరి 11 అధ్యాయంలో 31 వచనాన్ని మనం చూస్తే, తెరహు తన కుమారుడగా అబ్రహామును, తన కుమారుని కుమారుడుగా అనగా హారాను కుమారుడుగా లోతును, తన కుమారుడుగా అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఇక్కడ హారాను వచ్చి అక్కడ నివసించాడు. ఊరు అనే ప్రాంతం నుండి హారానుకు వచ్చి అక్కడ ఉండిపోయాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఈ ప్రయాణంలో ఊరు నుంచి హారానుకు వచ్చిన ఈ ప్రయాణంలో నడిపించిన నాయకుడు తెరహుగా చూస్తా ఉన్నాం. పిలిచింది దేవుడు అబ్రహాంని. అయితే తెరహు నాయకత్వంలో హారాన్లో ఆగిపోవటం మనం చూస్తున్నాం. బైబిల్ పండితులు చెప్తారు దాదాపుగా 5 సంవత్సరాలు అబ్రహాము ఆగిపోయాడని. 5 సంవత్సరాలు హారాన్లో అబ్రహాము ఆగిపోయాడని అంటారు. దేవుడు పిలుపుకు లోబడడం గొప్ప భాగ్యం, కానీ ఆలస్యంగా లోబడడం అవిధేయతలోకే వస్తుంది. దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వాధికారి. మహోన్నతుడైన దేవుని మాటకి వెంటనే మనం విధేయత చూపాలి. ఆలస్యంగా విధేయత చూపడం అవిధేయత కిందకే వస్తుంది. అయితే దేవుడు కనికరం గలవాడు. తన పిల్లలమైన మనం నడుస్తూ తొట్టిల్లు పడిపోతే దెబ్బలు మనకే తగులుతాయి, కానీ ఆయన కనికరించి మరలా లేపుతాడు, ముందుకే నడిపిస్తాడు. అబ్రహాంలో కూడా మనం చూస్తాం, తర్వాత అతను అక్కడి నుంచి కదిలి వచ్చినట్టుగా మనం చూస్తాం. తెరహు 32వ వచనం 11:32 ఆదికాండంలో, తెరహు బ్రతికిన దినాలు 205 ఏండ్లు. తెరహు హారాన్లో మృతి పొందాను. హారాన్లో తెరహు మృతి పొందిన తర్వాతే అబ్రహాం మరలా ప్రయాణం కొనసాగించి 12 అధ్యాయంలో మనం చూసినట్టుగా కనానుకు వచ్చాడు. తెరహు మృతి పొందిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడి, మరలా నువ్వు లేచి నీ దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని 12:1 ఆదికాండంలో చూస్తున్నాం. 11 అధ్యాయం చివరన తెరహు మృతి పొందాడు. 12 అధ్యాయం 1 వచనంలో దేవుడు అబ్రహాంని దర్శించి మాట్లాడాడు. ఇక్కడ కూడా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. బైబిల్ చరిత్రలో కొంతమంది మృతి పొందాకే కొంతమందిని దర్శిస్తూ వచ్చాడు దేవుడు. యెషయా 6 అధ్యాయం 1 వచనంలో ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమందు యెషయాని ప్రభు దర్శించాడు. ఉజ్జియా ప్రారంభ దినాల్లో తన చివరి వరకు చాలా మంచిగా భక్తిగా ఉన్నవాడే, మంచి భక్తుడు, నమ్మకస్తుడే. కానీ తన చివరిలో చెడిపోయాడు. మందిరంలోనికి లోపలికి వెళ్ళి యాజకులు చేసే పని, ధూపం వేసే పని తనే స్వయంగా చేస్తూ అతిక్రమించాడు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడని చోటుకి వెళ్ళి చేయకూడని పని చేశాడు. దేవుడు ఉజ్జియాను మొత్తి కుష్ఠరోగం పెట్టాడు. కుష్ఠరోగం వల్ల మందిరానికి, సమాజానికి దూరంగా ఉజ్జియా బ్రతికాడు. అక్కడ రాయబడి ఉంటుంది, అతడు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాను అని. ఆ గర్వం వల్ల కుష్ఠరోగం వచ్చింది. విశ్వాసులైన, సేవకులైన గర్విష్ఠులైతే దేవుని స్పర్శను కోల్పోతాం, దేవుని స్వరాన్ని వినలేం. ఎందుకంటే గర్విష్ఠులకి యెహోవా దూరస్తుడు. వాళ్ళని దూరం నుండి ఎరిగి వారిని దూరం పెడతాడు. కుష్ఠరోగం లాంటిది గర్వం. సమాజానికి, దేవుడికి కూడా దూరమే. మీరే ఆలోచించండి, గర్విష్ఠులైన మనుషుల దగ్గరికి సహజంగా మనం వెళ్ళడానికి, సహవాసం చేయడానికి ఇష్టపడలేం. ఆ ఉజ్జియా చనిపోయిన తర్వాతే దేవుడు యెషయాను దర్శించాడు. అలాగే బైబిల్లో అతల్య అని ఒక ఆవిడ ఉంటుంది. రాజుల 2వ గ్రంథంలో అతల్య అనే ఆవిడ
ఆవిడ చనిపోయాకే దేశం నెమ్మదిగా ఉంది అని బైబిల్ చెప్తుంది. ఆవిడ బ్రతికొండగా దేశం నెమ్మదిగా లేదు. అవును, మన జీవితంలో దేవుడికి ఇష్టం లేని విషయాలు ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడు, దేవుడు మనల్ని దర్శించడు. తెరహు మృతి పొందిన తర్వాత అబ్రహాంతో మాట్లాడడం, ఉజ్జియా మృతి పొందిన తర్వాత యెషయాను దర్శించడం, అతల్య చచ్చిపోయిన తర్వాతే దేశానికి నెమ్మది రావడం. మన బ్రతుకుల్లో దేవునికి విరోధమైన శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలు కానీ, లోక స్నేహం కానీ, ఏమండి అన్యజనులతో లేదా దుష్ట సాంగత్యాలు కానీ మనలో ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడు, వాటిని విడిచిపెట్టాలి. ఏమండి నేటి దినాల్లో కూడా మరి అబ్రహాము పిలుపుకు లోబడి స్పందించి వచ్చాడు. కానీ మానవుల్లో నేటి దినాలు అనేక రకాలు ఉన్నారు. కొందరు దేవుని పిలుపు వినలేని స్థితిలో ఉన్నారు, మరికొందరు దేవుని పిలుపు విని లోబడకుండా ఉన్నారు. ఇలా కొందరు దేవుని పిలుపుకు లోబడతారు కానీ పూర్ణంగా లోబడరు. అయితే కొందరు దేవుని పిలుపుకు సంపూర్ణంగా లోబడి నూరంతలుగా ఫలించే వాళ్ళని లేఖనాల్లో చూస్తూ ఉంటాం, అబ్రహాం లాగా. కాబట్టి మనం మార్చుకుందాం. అక్కడ అబ్రహాము హారాన్లో 5 సంవత్సరాలు ఆగిపోవటం అది సరైంది కాదు. కానీ అబ్రహామును మనం తప్పు పట్టలేం, ఎందుకంటే అతను విశ్వాస జీవితంలో ప్రారంభ దినాల్లో ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు ఆగిపోయారు. దానికి కారణం దేవుడు కాదు, వారి అవిశ్వాసం. వారు అవిశ్వాసులుగా, అవిధేయులుగా ఉన్నందువల్ల 40 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టేసింది. మరి ఈ మాటలు వింటున్న మీరు అవిశ్వాసుల్లాగా, అవిధేయులుగా ప్రవర్తిస్తున్నారా? దేవుడి దీవెనలు లేదా దేవుని ప్రత్యక్షతని మనం కోల్పోతాం. అవిశ్వాసం, అవిధేయత ఎంత ఆలస్యం చేస్తుంది మన జీవితంలో. కాబట్టి మనం దేవుళ్ళో విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. అప్పుడే మనం అవిశ్వాసం వైపుకి లేదా అల్ప విశ్వాసంలో పడిపోకుండా ఉంటాం. ఏం చేయాలి? వాక్యంలో ఎదగాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 వచనాల్లో మనకు తెలుసు, వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడు అంటాడు. ఏమండి అలాగే మనం బలమైన ఆహారం తినాలి. ఓన్లీ పాలే కాదు, లేఖన సత్యాల్ని పరిశీలనగా చదవాలి. దేవుని గురించిన, పరిశుద్ధ త్రిత్వాన్ని గురించిన, రక్షణ గురించిన, దేవుని అనాది ప్రణాళిక అయిన సువార్తను గురించిన గ్రహింపు స్పష్టంగా కలిగి ఉండడం ద్వారా మనం ఆత్మలో బలంగా ఉంటాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:18లో కృపయందు జ్ఞానమందు అభివృద్ధి చెందండి అన్నాడు. అలాగే ఫిలిప్పీ పత్రిక 3:10లో పౌలు గారు ఆయన పునరుత్థానపు శక్తిని ఎరగాలంటాడు. అలాగే అదే 3:10లో క్రీస్తు శ్రమలలో పాలివాడి ఒకటి ఎట్టిదో ప్రభు పనులు చేస్తూ సంఘంలో బాధ్యతలు పంచుకుంటూ బాధ్యతగా ఉంటూ ఆయన శ్రమల్లో పాలివాడొకటి ఎట్టిదో మనం ఎరిగేవారిగా ఉండాలి. అలాగే సమూయేలు పలికినట్టు ప్రార్థన చేయటం నేను మానేస్తే పాపం చేసినోడిని అవుతాను అన్నాడు. ప్రార్థన మానకూడదు, క్రమంగా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘంలో విశ్వాసులతో, తోటి సహోదరి సహోదరులతో కలిసి ప్రార్థించే అనుభవం, సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా అలాగ చేయమన్న మాట చొప్పున మనం చేస్తున్నప్పుడు విశ్వాసంలో తగ్గిపోకుండా ఉంటాం, భక్తిలో మనం ముందుకి కొనసాగుతాం. ఇలాగున దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము బయలుదేరి హారాన్లో కొంతకాలం ఆగిన తెరహు మృతి పొందిన తర్వాత దేవుని పిలుపుని అబ్రహాము కొనసాగించాడు. విశ్వాసంలో ముందుకే నడిచాడు. హారాన్ నుండి కనాను వచ్చాడు. మరి కనాన్లో దేవుడు మాట్లాడిన విషయాల్లో క్లుప్తంగా వాటిని కూడా మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము 1 నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను. దేవుడు అబ్రహాంతో, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్తూనే కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు దేవుడు అబ్రహాముతో. 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించిన వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అని ప్రభు చెప్పారు. ఈ భాగాన మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి విడిచిపెట్టవలసిన వాటిని చెప్తున్నాడు. మొదట మనం ప్రభువుని నమ్మినప్పుడు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా వెంబడించవలసిన వాటిని మనం వెంబడించలేం. దేవుడి వాక్యంలో మనం ఇది పరిశీలనగా చూసినప్పుడు, పెంతెకోస్తు దినాన ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారితో పేతురు గారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరానికి వేరై రక్షణ పొందండి. ముందు మనం కొన్ని విషయాల నుండి వేరవ్వాలి. వేరవ్వకుండా దేవుడి దీవెనలు పొందలేం. విడిచిపెట్టకుండా దేవుడి దీవెనలు పొందలేం. ఏమండి, వేరవ్వాల్సిన వాటిని వేరవ్వాలి. అలాగే తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో పౌలు గారు తిమోతికి చెప్తూ, నా కుమారుడా తిమోతి, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారితో కూడా విశ్వాసాన్ని, నీతిని, ప్రేమను, సాత్వికాన్ని వెంటాడు అన్నాడు. గమనించండి, కొన్ని విషయాల నుండి మనం ముందు పారిపోవాలి, ఆ తర్వాతే కొన్ని విషయాల్ని మనం వెంబడించగలుగుతాం. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా దేవుడి విషయాలను పట్టుకోవడం అసాధ్యం. దేవుడికి విరుద్ధమైన వాటిని ఒక చేతిలో కలిగి ఉండి దేవుడికి అనుకూలమైనవి ఇంకో చేతిలో కలిగి ఉండడం అసాధ్యం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. మన దేవుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఉన్నట్టుగా నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. 5వ కీర్తనలో ఉన్నట్టుగా డాంబికులైన సన్నిధిలో నిలవలేరు, అబద్ధాలు ఆడేవారందరూ, పాపం చేయవారందరూ ఆయనకు అసహ్యులు. కాబట్టి దేవుడికి విరోధమైన వాటిని, దేవుడు వద్దన్న వాటిని మనం విడిచిపెట్టాలి. అబ్రహాం విడిచిపెట్టవలసినవి, అనుసరించవలసినవి, అందువలన కలిగే ఆశీర్వాదాలు 3 సంగతులు చూస్తాం. 1 విడిచిపెట్టవలసినవి, 2వది అనుసరించవలసినవి. ఈ విధంగా 2 చేయటం ద్వారా దేవుడు అబ్రహాముకు అనుగ్రహించే ఆశీర్వాదాలు. ఏమండి, విడిచిపెట్టవలసినవి ఏంటి? నీ దేశం అన్నాడు, నీ బంధువులు అన్నాడు, నీ తండ్రి ఇంటి వారిని అన్నాడు. దీని అర్థం ఏంటి? ఎలా చెప్పుకోవాలి మనం? దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దేశాన్ని విడిచిపెట్టడం అంటే విశ్వాసులంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ లోకాన్ని, లోక పద్ధతుల్ని, లోకానుసారమైన నడవడి, లోకానుసారమైన తీరు, ప్రవర్తన. ప్రభు పిల్లలు ఈ లోకంలోనే ఉంటాం, కానీ మనం లోక సంబంధులుగా జీవించకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఈ లోకం గురించి నిర్వచనం ఉంది. ఈ లోకం అంటే ఏమిటి అంటే, దేవుని నమ్మని లేదా దేవుడికి దూరంగా ఉన్న వ్యక్తులు, ఈ లోకస్తులు లేదా లోకం, శరీరాశ, నేత్రాశ, జీవపడమం అనే మాటలు మనందరికీ తెలుసు. అవును, దేవుని నమ్మని ప్రజలు శరీరాశని, నేత్రాశని, జీవపడమ్మాన్ని అనుసరిస్తారు. ప్రభు పిల్లలు వీటిని విడిచిపెట్టాలని బైబిల్ చెప్తుంది. వీటిలో ఏ విధమైన ఎక్స్క్యూజ్ లేదు. కొద్ది గొప్ప ఉండడానికి ప్రభు ఇష్టపడాడు. లోకము, దాని ఆశ గతించిపోతున్నాయి. ఎందుకు మనం విడిచిపెట్టాలంటే అవి గతించిపోయేవి, క్షయమైపోయేవి.
తీర్పుకి, దేవుని ఉగ్రతకు గురవేవి. అందుకు విడిచిపెట్టాలి. లోకము దాని ఆశ గతిస్తున్నాయి, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం ఆయన వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఏంటి దేవుని చిత్తం? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది ఆయన వాక్యాన్ని అనుసరించి నడవటమే దేవుని చిత్తం. వాడే నిరంతరం నిలుస్తాడు దేవుడితో యుగయుగాలు నిత్యత్వంలో. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం వీటిని మనం విడిచిపెట్టాలి. ఉదాహరణకి హెబ్రీ పత్రిక 11:23 మోషే మనకు కనిపిస్తాడు. మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ధనం శరీరాశ కిందకు వస్తుంది. మనుషులంగా తెల్లారైతే డబ్బు డబ్బు అనే మనసు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప. మోషేకి దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ సమయంలో ఐగుప్తు ధనమంతా తన స్వాధీనంలోనే ఉంది, తన కంట్రోల్ దగ్గరలో ఉంది. కానీ ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రభుని నమ్ముకోవటం వల్ల వచ్చే ఆ నింద, బానిసల్లో ఒకడితను అనే ఆ నింద వస్తుంది. అది గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. అంతేకాదు అతనికి నేత్రాశ కూడా అవకాశాలు ఉన్నాయి. ఏంటి నేత్రాశ అంటే అక్కడే రాయబడి ఉంది, అల్పకాల పాపభోగం. అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ప్రభు నమ్ముకోవడం ద్వారా ఈ లోకంలో ఖచ్చితంగా మనకి శ్రమలు వస్తాయి. యోహాను సువార్త 16:33 ప్రభు అన్నారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించానని ప్రభు మాట్లాడారు. కాబట్టి మోషేకి ఆ సందర్భం ఎదురైంది. అలాగే మోషేకి తను చెప్పుకోవడం చాలా గొప్పలు ఉన్నాయి. జీవపు డంబం ఏంటది? మోషే ఫరో కుమారుడిని అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. తనకు అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని పక్కన పెట్టాడు. దేన్ని బట్టి పెట్టాడు? విశ్వాసమును బట్టి. తాను ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో ఆ దేవుణ్ణి తాను అర్థం చేసుకుని విశ్వాసంతో ఆ దేవుణ్ణి వెంబడించడం ద్వారా, ప్రభువును వెంబడించడం ద్వారా ప్రతిఫలముగా కలగబోయే బహుమానాన్ని మోషే దృష్టి పెట్టాడు. అందుకే ఫరోకి దేవుడయ్యాడు, దేవుని ప్రజలకు నాయకుడయ్యాడు. మనం నేటికి ఆలోచిస్తున్నట్టుగా చరిత్రలో గొప్ప దైవ సేవకుడిగా ఉండిపోయాడు. చాలామంది విడిచిపెట్టక పొందవలసిన మేళ్ళు పొందలేకపోతున్నారు. ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ప్రభువుకి దుఃఖకరమైనవి, ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయా? మరి ఎప్పుడు విడిచిపెడదాం అనుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రభుని నమ్మి? ప్రభువును వేడుకోండి. ఉదయకాలం ప్రార్థనలో ప్రభు పాదాల దగ్గర నీ బలహీనతలు, నీ బుద్ధిహీనత చెప్పి ప్రభువును వేడుకుంటే కృపగల దేవుడు మనకి జయమిస్తాడు, విడిపిస్తాడు, మరలా బలపరిచి ముందుకు నడిపిస్తాడు. అబ్రహాంతో దేవుడు విడిచిపెట్టమన్నవి దేశాన్ని విడిచిపెట్టు అంటే ఈ లోకానుసారమైన నడవడిని ప్రభు పిల్లలమైన మనం విడిచిపెట్టాలి. అంతేకాదు అబ్రహాముకి బంధువులను విడిచిపెట్టమన్నాడు. ఏంటి బంధువులు? బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఎవరిని విడిచిపెట్టకల్లా అందరితో సమాధానంగా ఉండాలి. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని బైబిల్ చెప్తుంది. ఎందుకోసం సమాధానంగా ఉండాలి? ఈలగత రేపైనా వాళ్ళకి సువార్త చెప్పడానికి అవకాశం ఉంది. నాశనానికి పోతున్న వారిని ప్రభువుల్లోకి నడిపించడం ద్వారా, నిత్య జీవానికి నడిపించడం ద్వారా దేవుణ్ణి సంతోషపరిచిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి అర్థమవుతుంది రక్షించబడిన తర్వాత వాళ్ళు కూడా నిజమే పలానా సోదరుడు ద్వారా, పలానా సహోదరు ద్వారా మేము ప్రభువుని నమ్ముకొని గొప్ప మేలు పొందుకున్నామని వాళ్ళు గ్రహిస్తారు. ఈ భూమి మీద గ్రహించకపోతే నిత్య జీవానికి వెళ్ళాకైనా గ్రహిస్తారు. అయితే బంధువులు అన్న మాటకి అర్థం ఏంటంటే మనం ఆత్మ సంబంధంగా లేఖనాన్ని ఆలోచిస్తున్నాం. శరీర సంబంధమైన కోర్కెలు అవి మనకు చాలా ఇష్టం కదా. ఈ శరీరం దేవుడి మందిరంలో కూర్చోవాలంటే సణిగిద్ది. అదే టీవీ ముందు కూర్చుంటే, ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చుంటే టైం తెలుస్తుందా? నెట్ ఆగినప్పుడే మనం ఈ లోకంలోకి వస్తాం, లేకపోతే ఆ రీల్స్ లోకంలోనే ఉంటాం.
కాబట్టి శరీర సంబంధమైన కోరికలు పరిశుద్ధుడైన దేవుడికి విరోధంగా ఉన్న వాటిని. కొన్ని కోరికలు ఉంటాయి, అవి రీజనబుల్, వాక్యానికి వ్యతిరేకం కానివి. వాటిని మనం కలిగి ఉండడం దేవుడు నేరంగా ఎంచడు. అయితే వాక్యానికి, దేవుని పరిశుద్ధతకి విరుద్ధంగా ఉన్న వాటిని మనం విసర్జించాలి. బైబిల్ చెప్తున్నట్టుగా శరీర కార్యాలు, చెడ్డ అలవాట్లు, పేతురు గారు మొదటి పత్రిక 1:16 అంటాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలోనున్న ఆశలు, దేవుని గూర్చిన జ్ఞానం లేనప్పుడు మనకున్న కొన్ని దురాశలు, అజ్ఞాన దశలో ఉన్న ఆశలు మనం విసర్జించాలని. అంతేకాదు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇటువంటి వాటిని మనం విడిచిపెట్టాలి. అలాగే తండ్రి ఇంటి వారిని అన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావని బైబిల్ చెప్తుంది. మరి ఆ దేవుడే తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టమంటే దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో చెప్పాడు, యూదులతో ఆ దినాన ప్రభు వాదిస్తూ, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. లోకస్తులు, లోక స్నేహం, ఈ అపవాది యొక్క సంబంధమైన విషయాల్ని మనం విడిచిపెట్టాలి. ఏమండి, యాకోబు 4:4, యాకోబు పత్రిక 4:4లో ఈ లోక స్నేహాన్ని వ్యభిచారంతో ప్రభు పోల్చాడు. అలాగే కొరింథీ మొదటి పత్రిక 15:33లో దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును అన్నాడు. ఇలాంటి వాటిని, ఇలాంటి వ్యక్తుల్ని మనం విడిచిపెట్టాలి. ఏమండి, ఇలాగున దేవుడు అబ్రహాముతో విడిచిపెట్టు అని ఈ లోక సంబంధమైన ప్రవర్తన, లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ అని విడిచిపెట్టమన్నారు. అలాగే బంధువులంటే శరీర సంబంధమైన కోరికలు, చెడ్డ కోరికల్ని విడిచిపెట్టమన్నాడు. అలాగే తండ్రి ఇంటి వారంటే ఒకప్పుడు మనం అందరం సాతాను కిందే ఉన్నాం. ఈ లోకంలో 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి దేవుని కుటుంబం, రెండోది సాతాను కుటుంబం. ఆ సాతాను సంబంధమైన ఆ కుటుంబాన్ని మనం విడిచిపెట్టాలి, ఆ ఇంటిని విడిచిపెట్టాలి, దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. ఇకపోతే రెండో భాగంలో మనం చూస్తున్నాం, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. దేవుడు చూపించే దేశం పరలోకమే. ఈ రోజున క్రీస్తునందు మనలందరినీ పరలోకానికి దేవుడు పిలుస్తున్నాడు. నిత్య జీవానికి వారసులుగా, తన ప్రేమ రాజ్యానికి వారసులుగా, దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడనే లేఖనం మనం చూస్తున్నాం. ఏమండి, ఆ దేవుడు దురలవాట్లను చూపించడు. దేవుడు ఈ లోక సంబంధమైన వాటిని చూపించడు. ఏమండి, దేవుడు లేఖనాలను మనకు చూపిస్తాడు. లేఖన సత్యాలు మనకు చూపిస్తూ ఉంటాయి. 1వ కీర్తనలో ఉన్నట్టుగా పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మరేం చేయాలి? దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు అని దేవుడు చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏమండి, దేవుడు ప్రతి సమయమందు విసుగక ప్రార్థన చేయి అని లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చూపిస్తున్నాడు. అలాగే సమాజముగా కూడట మానక మరీ ఎక్కువగా అలా చేయని హెబ్రీ పత్రిక 10:24లో చూపిస్తున్నాడు. ప్రభు ఆయన పిల్లలమైన మనం ఎక్కడుండాలో, ఎలా జీవించాలో, వాక్యానుసారంగా ఎలా బ్రతకాలో ఇవన్నీ లేఖనాల నుండి దేవుడు మనకు చూపిస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16లో ఉన్నట్టుగా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని ఆయన మనకి లేఖనం చూపిస్తున్నాడు. ఇలాగున దేవుడు చూపించినట్టుగా మనం బ్రతికితే అప్పుడు దేవుడు వాగ్దానం చేసిన నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు అబ్రహాంతో. మీరే ఆలోచించండి, ఈ రోజున ప్రపంచంలో అబ్రహాం పేరు ఎంత గొప్పగా ఉంది. పేతురు గారు పెంతెకోస్తు దినాన్న ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం విని 3,000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు పేతురు గొప్ప జనమైనట్టేనా? ఆ తర్వాత దినాల్లో ఎన్నో చోట్ల పేతురు గారు పరిచర్య చేశాడు. ఇంకెంతమంది రక్షించబడ్డారో పేతురు గారి ద్వారా. నేటికి ఆయన ద్వారా ఎంతమంది భక్తిలో బలపడుతున్నారో. నేను కూడా ఒకడిని.
ఆయన భక్తి జీవితాన్ని చూసి ప్రభావితమైన వాళ్ళు. అలాగే నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు. అవును, ప్రభుని నమ్మిన వారు నిజంగా ఆశీర్వదించబడిన వారే. ఏంటి ఆశీర్వాదం? ఈ లోకంలో దేవుని ఎరగని జనుల దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటంటే ఆస్తిపాస్తులు, డబ్బు, బంగారం, పొలాలు, కార్లు, బిల్డింగులు. వాళ్ళ దృష్టిలో ఇవి ఆశీర్వాదం. బైబిల్ అలా చెప్పట్లేదు. అవి మనుషులకి అవసరార్థం ఉండడం తప్పు కాదు, కానీ అవి ఆస్తులుగా భావించుకుని అది ఉంటే చాలనుకోవటం బుద్ధిహీనత. ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడు ఈ లోకంలోకి ఏం తేలేదు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళవు. మరి ఏది నిజమైన ఆశీర్వాదం? అపోస్తుల కార్యాలు 3:26లో ఇలా రాయబడి ఉంది, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని తన తన దుష్టత్వం నుండి మళ్లించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మొదట మీ వద్దకు పంపినన్నాడు. అంటే ఏది ఆశీర్వాదం? దుష్టత్వం నుండి మళ్లించబడడం, ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా, పాపాల విషయమే పశ్చాత్తాపడడం ద్వారా, ఆయన రక్తంలో కడగబడడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం, రక్షించబడడం. ఇదే నిజమైన ఆశీర్వాదం. ప్రియ సహోదరుడా, నువ్వు రక్షించబడ్డావా? మరి నీ ఇంటి వారి సంగతి ఏంటి? నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధులు, సహోదరి రక్షించబడ్డారా? అదే నిజమైన ఆశీర్వాదం. నువ్వు రక్షించబడ్డావు, మంచిది. నీ బిడ్డలు, నీ కుమారుడు, నీ కుమార్తె, వాళ్ళు గొప్పగా చదువుకొని వెల్ సెటిల్డ్ అయినా చూడడానికి సంతోషంగానే అనిపిస్తుంది. కానీ వాళ్ళు రక్షించబడకపోతే వాళ్ళ నిత్యత్వం ఎటువైపు? కాబట్టి ఏది నిజమైన ఆశీర్వాదం? మన కుటుంబం, నేను నా ఇంటి వారు రక్షించబడడం, కుటుంబంగా ప్రభుని ఈ లోకంలో సేవించటం, ఇదే నిజమైన ఆశీర్వాదం. మనకి ఇళ్ళైనా వస్తువాహనాలైనా అవసరమైన ప్రతిదీ దేవుడు తన వాగ్దానంలో, కృపలో మనకు అనుగ్రహిస్తాడు. అవసరాన్ని బట్టి కలిగి ఉన్నది ఏది తప్పు కాదు. కానీ వాటిని చూసి, వస్తువాహనాలను చూసి, కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయించినట్టుగా, ప్రభువుని ఎరగనోళ్ళు అతిశయించినట్టుగా మనం అతిశయించకూడదు. మన అతిశయం ప్రభువే. నీ అతిశయం ఏంటి బ్రదర్ అని మీరు నన్ను అడిగితే, నా అతిశయం నేను ప్రభు బిడ్డని. రెండవదిగా నేను ప్రభు సేవకుడిని. ఇదే నా అతిశయం. నేను ఆయన పాదదాసుడిగా ఉన్నాను. ఇది నాకు గొప్ప భాగ్యం. ఆయన పేరట పిలువబడుతూ ఆయన గురించి ప్రకటించటం ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కాబట్టి ఆయన బిడ్డలుగా జీవించడమే నిజమైన ఆశీర్వాదం. అలాగే నీ నామం గొప్ప చేయదుని అన్నాడు. చేపలు పట్టే జాలర్లు, పేతురు, ఎన్నిక లేని వాళ్ళు ఈ లోకంలో, కానీ ప్రభువును వెంబడించిన తర్వాత వాళ్ళ పేరు ఎంత ఘనంగా ఎంచబడింది. అబ్రహాం పేరు గొప్పే. ఎలియాజర్ అంటాడు ఇస్సాకు పెళ్లి సంబంధం వెళ్ళినప్పుడు, దేవుడైన యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించాడని. అవును, గొప్ప చేయబడ్డాడు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. అనేకుల్ని ప్రభులోకి నడిపించడమే నిజమైన ఆశీర్వాదం. మనం రక్షించబడడం ఆశీర్వాదం. అనేకులు రక్షించబడేలా మనం ప్రభు కొరకు సాక్షులుగా పనిచేయటం, సాధనాలుగా ఉండడం నిజమైన ఆశీర్వాదం. ఏమండి, దావీదు అంటాడు 40వ కీర్తన 2-3 వచనాల్లో, దేవుడు తన శ్రమల్లోంచి విడిపించినప్పుడు నా నోట ఒక కీర్తన ఉంది, ఆ కీర్తన అనేకులు విని వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకుంటారు. అది కూడా దావీదుకి ఆశీర్వాదమే కదా. దావీదు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. లాబాను అంటాడు యాకోబుతో, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు అని. యాకోబు కూడా అంటాడు, నేను అడుగుపెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడని. యోసేపును బట్టి ఆదికాండంలో పోతీఫర్ ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఈ మాటలు వింటున్న సహోదరులారా, మీ వల్ల ఎవరన్నా దేవుని ఆశీర్వాదం పొందారా? అలాగే నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానన్నాడు. 5వదిగా, ఇప్పుడు కూడా ప్రభు సేవకులు, ప్రభు పిల్లల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు ప్రభువుని చేర్చుకున్నట్టే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40-42లో మనం చూసినట్టుగా ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. కాబట్టి
ప్రభు పిల్లల్ని చేర్చుకోవడం, సమాధానం పొందటం, ప్రభు పిల్లల్ని చేర్చుకోవడం, ప్రభు ప్రతిఫలం ఇచ్చేలాగున దీవెన పొందుతారు. అలాగే నిన్ను దూషించు వారిని శపిస్తాను అన్నాడు. అబ్రహాంకి ఎదురైన ఇబ్బందుల్లో ప్రభు కలగజేసుకున్నాడు. అవి కూడా మనం ముందు దినాల్లో ధ్యానిస్తాం. అదే సమయంలో లేఖనాల్లో మనం చూస్తాం, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. కానీ ప్రభు ఏమంటాడు? సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసిస్తున్నావు. ప్రభు పిల్లల్ని దూషించటం, ప్రభు పిల్లల్ని హింసించటం, ప్రభుని హింసించటమే. మునుకోలలకు ఎదురు తనుతున్నావు, జాగ్రత్త అంటాడు. మనకు తెలుసు సౌలు పౌలుగా మారాడు. యాకోబుని కత్తితో చంపిన హేరోదు అపోస్తల కార్యం 12వ అధ్యాయం చివరిలో పురుగులు పడి చచ్చాడు. దేవుని పిల్లల్ని దూషించేవాళ్ళు, దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మునుకోలలకు ఎదురు తన్నుతూ వాళ్ళ స్వనాశనాన్ని కోరుకునేవారు. వాళ్ళ గొయ్య వాళ్లే తవ్వుకుంటున్నారు. మనల్ని దూషించిన వాళ్ళని దేవుడు శపిస్తాడు. మనం శపించకూడదు సుమా. మనం దీవించడమే మన పని. దూషించొద్దు, శపించొద్దు, దీవించడం ఉంది. ప్రతీకారం చేయడం ప్రభు పని, మన పని కాదు. అలాగే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. అబ్రహాము యందే కాదు, నేటి దినాల్లో మన యందు కూడా అనేక మంది ఆశీర్వదించబడతారు. ఇక్కడ ఈ వాగ్దానాలు అబ్రహాం జీవితంలో నెరవేరాయి. నీ యందు అన్న ఆ మాట మరలా ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నీ సంతానమందు అంటాడు. 12వ అధ్యాయము 3వ వచనంలో నీ యందు అన్నాడు. అదే ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం 2వ లైన్లో భూలోకంలో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి అన్నాడు. పౌలు గారు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలా అంటాడు. గలతీ 3:16లో అబ్రహాముకు అతని సంతాన వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాము సంతానమైన క్రీస్తు ద్వారా ఈ రోజున ప్రజలందరూ ఆశీర్వదించబడడం, రక్షించబడడం మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, చేసినట్టుగానే ఆ వాగ్దానం నెరవేర్చాడు. అయితే ముగింపులో ఒక హెచ్చరిక చెప్తాను. ఆ వాగ్దానం నెరవేరక ముందు అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. అబ్రహాము జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని దేవుడు సుదీర్ఘకాలంగా పరీక్షించినట్టు మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో ఆ మాట ఇలా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి మనం చదివినప్పుడు, హెబ్రీ పత్రిక 6:11 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకుంటాం? చాలాసార్లు మనం జనవరి 1కు వాగ్దానాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. మేము మా మందిరంలో మానేసాం, తెలియనప్పుడు ఇచ్చాం. ఎందుకంటే దేవుడు సంవత్సరానికి ఒక్క వాగ్దానం ఇవ్వడు. వేరే వాళ్ళకి ఇచ్చింది నీకు ఇవ్వడంటాక లేదు. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మారు మనసు పొంది రక్షించబడిన ప్రభు పిల్లలకే. రక్షణ ఉచితమే, విశ్వాసం ద్వారా కృపచేతే రక్షించబడతాం. కానీ దీవెనలు విధేయతతో దేవుడు ముడిపెట్టాడు. వాగ్దానం నెరవేరాలంటే ఆ వాగ్దానానికి పైన కానీ కింద కానీ ఆజ్ఞ ఉంటుంది. మీరు ఏ వాగ్దానం తీసుకున్నారో ఆ వాగ్దానానికి పైన కానీ కింద కానీ ఉన్న ఆజ్ఞను చదవండి. ఆ ఆజ్ఞకు విధేయత చూపకుండా వాగ్దానం నెరవేరాలనుకోవటం అవివేకం. అది ఎలాంటిదంటే, నేడు దినాల్లో కొంతమంది స్టూడెంట్స్ సరిగా చదవకుండా ప్రభా పాస్ అవ్వడానికి సహాయం చేయి, ఈ ఒక్క పట్టుకి సహాయం చేయి అని బతిమాలే వాళ్ళు ఉన్నారు. ఉపవాసాలు ఉండి కన్నీళ్ళు కార్చి. అది బుద్ధిహీనత. ఎందుకంటే మన దేవుడు నీతి న్యాయాలు కలిగిన దేవుడు. నీతి మాలిన పనులు చేయడు. చదవకుండా పాస్ అవ్వడానికి సహాయం చేయంటే అది అవివేకం, సరైన ప్రార్థన కాదు. నువ్వు కష్టపడి చదువు, ఎందుకంటే అది నీ ధర్మం, నీ బాధ్యత. స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళకి ముఖ్యమైన పని ఏంటి? చదువుకోవటమే. శ్రద్ధగా చదివి ఆ చదివిన పాఠాలు శ్రద్ధగా వాటిని చదవడానికి, అలాగే పరీక్షలు రాయడానికి అది మీ బాధ్యత. చదవకుండా, సిద్ధపడకుండా
దేవా నాకు సహాయం చేయంటే అది అవివేకం. కాబట్టి వాగ్దానం తీసుకుని ఈ వాగ్దానం నెరవేర్చాను అనకండి. వాగ్దానానికి ఆజ్ఞలు ఉంటాయి. ఇక్కడ లేఖనం చెప్తుంది వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకుంటారు? విశ్వాస జీవితంలో నువ్వు నమ్మకంగా జీవించు. ఇక్కడ రాయబడి ఉంది, మందులు కాక అంటే బద్ధగస్తులుగా ఉండకండి, సోమరులుగా ఉండకండి, ప్రభువులో చురుగ్గా ఉండండి. ఏ విషయాల్లో చురుకు? ప్రార్థనా జీవితంలో చురుగ్గా ఉండండి, మందిరానికి కొనసాగడంలో క్రమంగా వెళ్ళడంలో చురుగ్గా ఉండండి, ప్రభు పనుల ఎడల ప్రభు పిల్లలతో కలిసి పని చేయటం వద్ద చురుగ్గా ఉండండి. ఏమండి, ఆ వాక్యం చదవడం, దేవుని వాక్యం ఎడల ఆసక్తి కలిగి ఉండండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకోండి అన్నాడు. అబ్రహాం అలాగే విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానాలన్నీ తన జీవితంలో నెరవేరాయి. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణముగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవాలని ఆపేక్షించుతున్నాను. దేవుడు అబ్రహామును పిలిచి దాదాపు 25 సంవత్సరాలు అతని విశ్వాస జీవితాన్ని పరీక్షించి అతనికి ఇస్తానన్న బిడ్డల్ని దేవుడిచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. అలాగే ఆ ఇస్సాకుని బలర్పించమని దేవుడు అబ్రహామును పరీక్షించి ఆ పరీక్షలో నగ్గాక వాగ్దానాన్ని స్థిరపరిచాడు. అలాగున అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానాలు నెరవేరటం మనం చూస్తాం. కాబట్టి మనం వాగ్దానం పొందాం అంటే సరిపోదు. పొందిన వాగ్దానం స్వతంత్రించుకోవాలి అంటే ఆ వాగ్దానంలో ఉన్న షరతుల్ని మనం గుర్తెరిగి ఆ విశ్వాసంతో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ చురుకు కలిగి ఓర్పుగుండి పరిపూర్ణ నిరీక్షణ అగపరుస్తూ మొదట ఉన్న ఆసక్తి తుదిమట్టుకు కొనసాగిస్తే మన జీవితాల్లో దేవుడి కార్యాన్ని మనం చూస్తాం. నేను ఇక్కడ ఆపుతున్నాను. ఇక్కడ నుండి వచ్చే వర్తమానంలో కొనసాగింపు ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యాలు నీరు కట్టి ఫలింపు దయచేయండి. మా పితరుడు విశ్వాసులకు తండ్రి అని మీకు స్నేహితుడని ఎంచబడిన అబ్రహాం జీవితాన్ని ధ్యానిస్తున్నాం. అతడు అన్యజనుడిగా ఉన్నప్పుడు సువార్త ద్వారా మీరు పిలిచారు నాయనా. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అనే పదం మేము చదివాం. నేటికి కూడా సువార్త ద్వారా మీరు అనేకులను పిలుస్తూనే ఉన్నారు. ఒకప్పుడు నన్ను పిలిచారు, ఆకర్షించుకున్నారు, రక్షించుకున్నారు నాయనా, నీకు వందనాలు. ఈ వాక్యాలు విన్న సహోదరి సహోదరుల్ని ఆత్మీయంగా బలపరచండి. ఏ ఏ విషయాల్లో వారి లోట్లు నాయనా సరిచేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నారో అవి సరిచేసుకుంటూ నీకు మహిమ వచ్చేలాగున అనేకులకి దీవెనకరంగా మా సహోదరి సహోదరులు ఉన్నట్లు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.